వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఇవాళ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసింది రోహిణి శెట్టి. ఇవాళ వీడియో ఏంటంటే ఐ లవ్ కేసీకి వెళ్ళాను. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళనమాట. మధ్యాహ్నం చేసిన కూర నచ్చలేదు మా ఆయనకి. సరే అని చెప్పి కూరలు తెచ్చుకుందాని బయటికి వెళ్ళాం. ముందు ఒక రౌండ్ వేసి వద్దాం, ఇప్పుడు చల్లగా ఉంది కానీ బాగుంది వెదర్ కూడా అని చెప్పి ఒక రౌండ్ వేసి వద్దామని వెళ్ళారు. నన్ను ఒక షాపింగ్ మాల్ దగ్గర ఆపారనమాట. అది షాపింగ్ మాల్ కూడా అనలేము, ఒక షాపింగ్ స్టోర్ అనొచ్చు. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా పై ఫ్లోర్కి వెళ్ళిపోతుందన్నమాట లిఫ్ట్, ఏంటి టెర్రస్ మీదకి. వీడు ఏం చేశాడంటే తెలివిగా ఒక షాప్లో తీసుకోకుండా టెర్రస్ మీద చక్కగా ఇంటీరియర్ చేసేసి అద్భుతంలా చేసేసాడు అనమాట. ఇది ఒక పంజాబీ దాబా. ఇక్కడ పంజాబీ దాబాలో స్టార్టర్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ ప్యూర్ వెజ్ రెస్టారెంట్. చూసారా నా మొహం, చూసారా ఎట్లా ఉందో. కనీసం నేను రెడీ కూడా అవ్వలేదు, నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను అనమాట రెస్టారెంట్కి కూడా. తిన్న ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఫస్ట్ స్టార్టర్ ప్లేట్ ఆర్డర్ చేయను, కాకపోతే ఇక్కడ మధ్యలో ఒక సలాడ్ ఉంది, హాంగ్ కడ్తో క్యాబేజీ అండ్ పచ్చి క్యారెట్ పచ్చి క్యాబేజీతో చేశారు. నిజంగా చాలా చాలా బాగుంది. లిటరల్లీ నేను ఫస్ట్ టైం తింటున్నా పచ్చి క్యాబేజీని. ఇక్కడ స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మేము చోలే కుల్చా కూడా ఆర్డర్ చేసాము. కుల్చా బాగానే ఉంది, కర్రీ బాగానే ఉంది. కాకపోతే నేను నీలోఫర్ కేఫ్లో తిన్నంత రుచిగా మాత్రం ఎక్కడా దొరకట్లేదు. అంత బాగుంది నీలోఫర్లో. కుల్చా తింటున్నా కూడా ఎంత సాఫ్ట్గా ఉందో. బై ద వే నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. 1Kకి కొంచెం దగ్గరలో ఉన్నాను. మీ అందరి సపోర్ట్తో నన్ను 1K రీచ్ అయ్యేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బై ద వే కేసీ అంటే కపూర్స్ కేఫ్ అనమాట. ఇది నార్త్ ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ కొంచెం ఫుడ్ అనేది స్పైసెస్ తక్కువగానే ఉంటాయి. మనం స్పైసెస్ యాడ్ చేయమని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.